నమస్కారం మహాగారు. నమస్తే నాగరాజ్ గారు. చాలామంది ఫాస్టింగ్ ఉంటూ ఉంటారండి. జనరల్గా దానివల్ల బాడీలో జరిగేటువంటి రియాక్షన్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? కొంతమందికి ఫాస్టింగ్లో ఉండటం వల్ల ఎలానంటే యాసిడ్స్ అవి ఫామ్ అయిపోయి కొంతమంది గ్యాస్ ఫామ్ అయిపోయి ఉంటూ ఉంటుంది. వాటి నుంచి ఎఫెక్ట్ ఏమైనా ఉండదా ఫాస్టింగ్ కనుక ఉంటే? ఫాస్టింగ్ ఏ ఏ సమయాల్లో ఏ విధంగా ఉండి ప్లాన్ చేసుకుంటే మంచిది అంటారు? వీక్లీ ఎన్ని డేస్ ఉంటే కూడా మంచిది? ఫాస్టింగ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ నాగరాజ్ గారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, ఆల్టర్నేట్ డేస్ ఫాస్టింగ్ అని, టైం రిస్ట్రిక్టెడ్ ఫాస్టింగ్ అని చాలా నేమ్స్ ఉన్నాయి దానికి. బట్ అన్నిటికంటే ముందు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, మనం ఎంతవరకు తీసుకోగలుగుతున్నాం అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు అన్నట్టుగా ఫాస్టింగ్ అన్నది మనం అందరూ అనుకుంటాం, ఏదైతే ట్రెండ్లోకి వస్తుందో ఎవరేది ఫాలో అవుతున్నారో అది మనం చేద్దాం, పర్టికులర్గా వెయిట్ లాస్ అవ్వాలన్నమాట. అండ్ దీన్ని ఈవెన్ డయాబెటిక్ వాళ్ళు కూడా పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ అండర్ గైడెన్స్. సో ఫాస్టింగ్లో ఎప్పుడైతే మనం చూసుకుంటామో, ఫాస్టింగ్ ఎందుకు చేస్తాము? క్యాలరీ రిస్ట్రిక్షన్ కోసం, ఏదైతే ఎక్సెస్ స్టోర్ ఫ్యాట్ ఉందో అది బర్న్ చేయడానికి కోసం అని బేసిక్ నాలెడ్జ్ అందరికీ తెలుసు. బట్ దాంట్లో మెటబాలిజం చేంజ్ అవుతుంది, టాక్సిన్స్ రిలీజ్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో మన బాడీలో స్టోర్ అయ్యే ఆ టాక్సిన్స్ అన్నీ పోతాయి. అండ్ సెల్యులార్ డ్యామేజ్ ఏవైతే జరిగిపోతే కణాల దగ్గర నుంచి ఏదైతే మన అవయవాల్లో జరిగినాయో, మన ఓవరాల్ ఆఫ్ ద బాడీలో ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో వాటన్నిటిని రిపేర్ చేయడానికి దట్ ఈస్ ద రైట్ టైం. సో ఫాస్టింగ్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జనరల్గా ఫాలో అయ్యేది ఏంటంటే 16 hours ఫాస్టింగ్, 8 hours ఈజ్ ద ఈటింగ్ పీరియడ్ విండో. సో జనరల్గా ఫాలో అయ్యేది. బట్ ఇంతసేపు చేసేటప్పటికి అందరికీ ఇది సూట్ అవ్వదు. ఒక్కొక్క మెటబాలిజం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒకటే రూల్ అందరికీ ఫాలో అవుతుంది అన్నది చెప్పలేం మనం. సో ఇంకొకటి అందరూ అనుకుంటారు అన్నమాట, ఫాస్టింగ్లో కూడా ఏం చేస్తారంటే జనరల్గా 16 hours ఫాస్టింగ్ అని 16 hours ఫాస్టింగ్ ఉండి నెక్స్ట్ 8 hours. 8 hours ఏంటంటే 8 hours డివైడ్ చేసుకొని వాళ్ళు వితిన్ 8 hours ఆఫ్ పీరియడ్లో ఎలా తింటారు అన్నది వాళ్ళ ఇష్టం అన్నది వదిలేస్తాం. బట్ దీంట్లో అందరూ చేసే మేజర్ తప్పు ఏంటంటే ఓవర్ ఫీడింగ్. ఫాస్టింగ్ని ఫీస్టింగ్ చేసేస్తారు అన్నమాట. ఆ ఫీస్టింగ్ ఎలా ఉంటుందంటే ఇంకొక మైండ్ సైకలాజికల్గా ఎలా ప్రిపేర్ అయిపోతుంది, ఫాస్టింగ్ ఉంటామంటే మనం ఎక్కువ తినేయాలి అని ఫాస్ట్ చేసేవాళ్ళు కొంతమంది క్యాలరీ రిస్ట్రిక్షన్ పెట్టుకుంటారు, కొంతమంది ఓవర్ చేస్తారు అన్నమాట. ఓన్లీ ఆన్ లిక్విడ్స్, ఆన్ ఫ్రూట్స్, సూప్స్, సలాడ్స్ వీటి మీద ఉంటారు. వీటిలో చేసే తప్పులు ఇవి. అండ్ అన్నిటికంటే మేజర్ కన్సిస్టెన్సీ లేకపోవడం. కన్సిస్టెన్సీ లేకపోయేసరికి ఏమవుతుందంటే 1 day చేస్తాం, 2 days చేస్తాం, 3rd day మళ్ళీ గ్యాప్ ఇచ్చేస్తాం, మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ ఫాలో అప్ చేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో జరిగేది ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం, 2 బింజ్ ఈటింగ్ అంటే ఓవర్ ఈటింగ్, అండ్ 3rd ఒకటి వచ్చేసి దీంట్లో చేసేటప్పుడు హంగర్ ఇరిటేషన్ అంటమాట. ఆకలికి మీరు అన్నట్టుగా చిరాకు, యాసిడ్ ఫామ్ అవ్వడము, గ్యాస్ ఫామ్ అవ్వడము, సరిగ్గా డైజెస్ట్ చేసుకోలేకపోవడం, అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉండేటోళ్ళు కొంచెం అండర్ గైడెన్స్ చేయడం అన్నదే మంచిది. అండ్ ఫాస్టింగ్ తర్వాత ఓవర్ స్నాక్ లైక్ డీప్ ఫ్రైడ్, లేకపోతే ఇట్స్ లైక్ ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, పేస్ట్రీస్, పిజ్జాస్, బర్గర్స్ వీటి మీదకి వెళ్ళిపోతుందన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. సో పర్టికులర్గా ఎవరైతే ఫాస్టింగ్ చేయగానే చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యావ్ 1 glass ఆఫ్ వాటర్ ఆర్ ఎనీ ఇన్ఫ్యూజ్డ్ వాటర్, అండ్ దెన్ ఫాలోడ్ బై ఫ్రూట్ ఆర్ సలాడ్, అండ్ దెన్ ప్రోటీన్ పార్ట్ ఎక్కువ ఉండేలా చేసుకుని. అండ్ దీంట్లో చేసేటప్పుడు వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా లాస్ అవుతూ ఉంటారు. ఇది లూజ్ అయ్యేటప్పుడు జనరల్గా వాళ్ళకి అది తెలియదు. వీక్ ఇమ్యూన్ సిస్టమ్, ఇది ఎవరైతే కన్సిస్టెన్సీగా ఫాలో అవుతారో వాళ్ళకి కొంచెం వీక్ ఇమ్యూన్ సిస్టమ్. ఫస్ట్ ఒక 2 to 3 days మాత్రం చిరాగ్గా ఉంటుంది, నాట్ 2 to 3 days, ఫర్ 1 or 2 weeks ఉంటుంది. సో దీన్ని కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం నైట్ హంగర్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ క్రేవింగ్ కానీ, ఆకలి తట్టుకోలేకపోవడం కానీ, సో ఆకలికిను తర్వాత ఆ ఇరిటేషన్కి మధ్య అర్థం కాదు వాళ్ళకి. సో బిహేవియరల్ చేంజెస్ కూడా మనం వాళ్ళలో చూస్తూ ఉంటాము. అండ్ ఆ హంగర్ ఇష్యూస్ వల్ల ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా ఫోకస్ చేయలేరు వర్క్ మీద. సో మెటబాలిజం అన్నది లో అయిపోతుంది. ఈ ఫాస్టింగ్లో ఏమవుతుందంటే ఎక్కడైతే మన క్యాలరీ రిస్ట్రిక్షన్ కానీ టైం పీరియడ్ కానీ ఇస్తున్నామంటే, ఇట్స్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన నైట్ టైం ఎప్పుడైనా రోడ్ రిపేర్స్ ఎప్పుడు చేస్తూ ఉంటారు? నైట్ టైం. ఎందుకని? ఇట్స్ కంప్లీట్లీ ద ట్రాఫిక్ ఈస్ లో అని, అసలు ఉండదు. సో ఈజీ టు వర్క్, అట్ ద సేమ్ టైం హ్యాపెన్స్ విత్ అన్ అవర్ బాడీ మాట. సో మనం ఎప్పుడైతే లోడ్ వేయడం తగ్గిస్తూ ఉంటామో మన సెల్ డ్యామేజ్ అయిపోయినవి రిపేర్ చేయడానికి ఒక పీరియడ్, ఫ్రీ పీరియడ్ మనం ఇస్తున్నాము.
బట్ ఆ టైంలో మనం చేసే రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉన్న హ్యాబిట్స్ ఏంటంటే మనం తినేది లేట్ నైట్స్. అవును. లేట్ నైట్స్ తీసుకునేటప్పుడు యాసిడ్ సెక్రీషన్ ఎక్కువ ఉంటుంది. అవును. మన డైజెషన్ అన్నది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మన మౌత్ నుంచి, సెలైవా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. హాఫ్ ఆఫ్ ద ఫుడ్ విల్ డైజెస్ట్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. బాగా అందుకే నమిలి తినండి, బాగా చూ చేయండి, ఎక్కువసేపు ఫోకస్గా మైండ్ఫుల్ ఈటింగ్ చేయండి అని మనం సజెస్ట్ చేస్తుంటాం. సో ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు సో బిర్యానీస్ బేసిక్గా మనం చూసుకునేది లేట్ నైట్ బిర్యానీస్ ఆర్ పార్టీస్ ఇవే చూసుకుంటాం. సో చేసేటప్పుడు ఏంటంటే యాసిడ్ సెక్రీషన్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ ఈస్ గుడ్, బట్ దాన్ని మనం ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా రాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, రాంగ్ విండోలో ఇచ్చేటప్పుడు బాడీ దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో అర్థం కాదు. అవును. సో ఇట్ విల్ స్టోర్ ఇట్ యాజ్ ఎ ఫ్యాట్. అవును. అదే మనం కరెక్ట్గా ఈ టైం రిస్ట్రిక్షన్ ఏదైతే పెట్టుకున్నామో 16 hours ఆఫ్ ఫాస్టింగ్, 8 hours ఆఫ్ ఈటింగ్ పీరియడ్ అని పెట్టుకున్నామో, సో బాడీ రిపేర్ ఇవ్వడానికి ఎక్కడెక్కడి నుంచి డ్యామేజెస్ అయినాయో మొత్తం అంతా కూడా రిపేర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ పర్టికులర్గా వీళ్ళు చెప్పుకున్నాం కదా, ఫుడ్ ప్యాటర్న్ కన్నా క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ చూసుకోవాలి మనం. ఓకే. మనం ఫుడ్ ప్యాటర్న్ని ఫస్ట్ జంక్లో డంప్ అయిపోతాము అండ్ నెక్స్ట్ ఫాలో అంటే మనం అప్పటి వరకు ఫాస్టింగ్లో ఉన్న బాడీ ఒకేసారిగా ఏది ఎక్కువ తీసుకుంటే మన ఆకలి తీరిపోతుంది అనే మోడ్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనకి ఏది ఆకలి తీర్చేదంటే ఏదో క్రేవింగ్ షుగర్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ మీదకి డంప్ అయిపోతూ ఉంటాం. సో మనం వెయిట్ గెయిన్ అవడానికి కారణం ఫ్యాట్ అని అనుకుంటాము. ఫ్యాట్ కన్నా ప్రమాదకరమైంది క్యాలరీస్. సో క్యాలరీస్ మీద ఎప్పుడు రిస్ట్రిక్షన్ వస్తుందంటే వెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. ఫస్ట్ ఆ ఫ్యాట్ గురించి చూస్తాము, బట్ క్యాలరీస్ ఎన్ని తీసుకుంటున్నాం, ఎటువంటి ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం అన్నది ద లీస్ట్ కన్సర్న్ అది. సో ఫ్యాట్ని చూస్ చేసుకునేటప్పుడు కూడా ఎటువంటి ఫ్యాట్స్ చూస్ చేసుకోవాలి, ఏ ఫ్యాట్ చూస్ చేసుకోవాలండి నిజంగా, విచ్ ఆర్ గుడ్ ఫర్ ద హెల్త్ అని ప్రతిసారి జనరల్గా చెప్పుకుంటాము. బట్ ఇట్ ఈస్ అన్ అవేర్నెస్ పాయింట్. నేను అవేర్నెస్ కోసం చెప్పాలని అనుకుంటున్నాను. ఫ్యాట్స్ అనేటప్పటికి కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆయిల్ నుంచే వచ్చేస్తుంది అని అనుకుంటాం. బట్ ఆయిల్ నుంచి వస్తుంది అని చెప్పడానికి ముందు మనం చూస్ చేసుకునే ఆయిల్ ఎలాంటిది అని చెక్ చేసుకోవాలి. అండ్ బేసిక్గా కొన్ని స్టాండర్డ్స్ ఇది చేసుకుని ఉంటున్నాం. స్టాండర్డ్స్ అంటే ఏంటంటే మనకి ఓవరాల్ ఆఫ్ మన గవర్నమెంట్ కొన్ని స్టాండర్డ్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఆ స్టాండర్డ్స్ రీచ్ అయ్యే ఒక ఆయిల్ ఏంటి అంటే రైస్ బ్రాన్ వాళ్ళు ఫ్రీడమ్ వారిది రైస్ బ్రాన్ ఆయిల్లో దాన్ని ప్యూఫా అండ్ మ్యూఫా అండ్ నెక్స్ట్ ఇది అందరికీ కొంచెం చూడడం లేబులింగ్ అన్నది కొంచెం అందరూ నేర్చుకుంటే మంచిది. అవేర్నెస్ అన్నిట్లో తెచ్చుకుంటున్నాం, వీటిలో కూడా కొంచెం అవేర్నెస్ తీసుకురావడం అన్నది మంచిది. అండ్ నెక్స్ట్ దీంట్లో హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ ఆర్ బాయిలింగ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి ఎక్కడికైతే మనం వంట చేసే ప్రతి నూనెకి ఉంటుంది ఇది, బట్ దీంట్లో హైయెస్ట్ ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వైటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ మనం చెప్పుకున్నాం కదా, సెల్ డ్యామేజ్ ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటిని రిపేర్ చేయడానికి ఇవి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఆయిల్లో సెల్ డ్యామేజ్ అయినవి కానీ లోపల ఏవైతే కణాలు క్షీణించిపోతున్నాయో వాటిని రిపేర్ చేయడానికి చాలా మనం తీసుకునే ఆయిల్ దీంట్లో ఎలా వస్తుందని ఆయిల్లో ఎలా వస్తుందని డౌట్ కూడా చాలామందికి ఉంది. సో ఏదైతే ఇది ఒరిజినల్ అనే ఆయిల్ అంటే రైస్ బ్రాన్ అంటే పొట్టు ఏదైతే ఉందో ధాన్యపు పొట్టు నుంచి తీసి తయారు చేసిన ఆయిల్ కాబట్టి దాంట్లో 2 ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి ఒరైజినల్ ఒకటి అండ్ ట్రోకోట్రైనాల్స్, ఈ 2. ఈ ట్రోకోట్రైనాల్స్ అన్నది లోపలికి బాడీలో కన్జ్యూమ్ అయిన తర్వాత వైటమిన్ ఈ కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. మన సెల్స్ని ఏవైతే డ్యామేజ్ అయ్యాయో వాటిని రిపేర్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. సో చూస్ చేసుకునేటప్పుడు ఆయిల్స్ ఇలా అండ్ పర్టికులర్గా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. సో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే అందుకే అన్నాను ప్యాటర్న్ ఆఫ్ ద ఫుడ్ కూడా మనం చూసుకోవాలని. ఫస్ట్ చూస్ చేసుకునే ఫుడ్ని మనం ఎలా తీసుకుంటున్నాం అన్నది పోర్షన్ సైజ్ ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు 1-2 డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఓకే వన్స్ ఇన్ ఎ వైల్, బట్ ప్రతిసారి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మీద వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ దాంట్లో మనకి వంటకాల్లో చాలా ఉన్నాయి. మనం ఉడకబెట్టి తింటాము, బాయిల్ చేసి తింటాము, షాలో ఫ్రై ఉంది, డీప్ ఫ్రై ఉంది, బట్ మనం మోస్ట్ ఆప్ట్ చేసుకునేదంతా కూడా నార్మల్ కుకింగే. బట్ షాలో ఫ్రై డీప్ ఫ్రై అనేది డీప్ ఫ్రై కన్నా ఆప్ట్ చేసుకునేది ఎప్పుడు అకేషనల్గా. బట్ నవ్వేడేస్ ఇట్స్ బికమ్ డీప్ ఫ్రై అన్నదే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా అలవాటు అయిపోయింది. బట్ మార్చుకోవాలి, లైఫ్ స్టైల్లో చేంజెస్ కావాలి. ఒకప్పుడు లైఫ్ స్పాన్ ఎంత ఉండేదండి, 80-100 years, ఇప్పుడు 65. ఆ 65 కాస్త ఈరోజు 30 అయిపోతున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్, మనం అలా మార్చేసుకుంటున్నాము. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ వాటి వల్ల అవేర్నెస్ లేక మనం అలా అయిపోతున్నాం. ఒకవేళ అవేర్నెస్ ఉన్నా
దాన్ని పాటించడానికి టైం తీసుకుంటున్నాం మనం. అవును. మీరు చెప్పినట్లు ఆయిల్ కంటెంట్ అనేది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. అవునండి. మార్కెట్లో రకరకాల ఆయిల్స్ మనకి దొరుకుతూ ఉంటాయి, బట్ అందులో పర్ఫెక్ట్ కాంపోనెంట్ ఉండేటువంటిది మనకు కావాల్సినటువంటి చాలా దొరుకుతాయి, బట్ అందరికి ఇలా జోబులోంచి తీసి ఖర్చు పెట్టే స్తోమత కూడా ఉండాలి కదా నాగరాజ్ గారు. అవునవునవును. బట్ ప్రతి దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, అన్ని మనం రిక్వైర్ అయ్యి, బట్ విత్ ఇన్ అవర్ బడ్జెట్ వాట్ వీ కెన్ గెట్ అన్నది కూడా ప్రతి ఒక్కరు ఒక కామన్ మ్యాన్ కింద ఆలోచించినా కూడా ఈజీగా. దాంతోపాటు హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ కూడా చూసుకోవాలి. అందులో మీరు ఇందాక అన్నట్లు రైస్ బ్రాన్ ఆయిల్ ఏదైతే ఉందో జనరల్గా అందులో మనకి అంటే కామన్ మ్యాన్కి కావాల్సినటువంటి క్వాలిటీస్ జనరల్గా చెప్పాలి అని అంటే కామన్ మ్యాన్ కూడా కన్జ్యూమ్ చేసుకునేటువంటి బాడీకి కావాల్సినటువంటి ఏ ఫ్యాటీ యాసిడ్స్ అయితే కావాలనుకుంటామో, అండ్ జనరల్గా మనం చూస్తే అందులో ఉండేటువంటి కాంపోనెంట్స్ వైటమిన్ ఏ కానివ్వండి, ఒరిజినల్ కానివ్వండి, హార్ట్ ఫ్రెండ్లీ అంటే HDL LDL లెవెల్స్ మన మామూలుగా HDL లెవెల్స్ ఎక్కువగా క్రియేట్ చేసేటువంటి ఆయిల్, అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎస్. సో దాన్ని బట్టి చూస్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో మార్కెట్లో చాలా ఆయిల్స్ మనకు దొరుకుతాయేమో కానీ, బట్ ఇవి మాత్రం మేజర్గా మనం చూస్తే మా హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్స్ కొంచెం తక్కువే మనకు కనిపిస్తుంటాయి. అందులో రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్రీడమ్ వాళ్ళది, అది ఎక్కువ చూస్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు చాలామంది. చెప్పినట్టు యాజ్ అ డైటీషియన్ మీకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ కాంపోనెంట్తో ఉండేటువంటి ఆయిల్ ఏది అని అంటే అది అని మీరు చెప్పడం జరిగింది, మార్కెట్లో దొరికేటువంటిది. వెరీ గుడ్ అనాలిసిస్ అండ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహాగారు. అయితే చాలామంది మీ అపాయింట్మెంట్స్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, డైట్ ప్లాన్ కోసం. రకరకాల డిసీజెస్ తోటి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, డిజార్డర్ తోటి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఫుడ్ సైకాలజీ ప్రకారం మనం చూసుకున్నా కూడా కొంతమందికి కొన్ని అలర్జీస్ ఉంటూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల ఏదో వెయిట్ లాస్, ఒబేసిటీ, PCOD, థైరాయిడ్ ఆర్ ఎనీ లైఫ్ స్టైల్ డిసీజెస్తో పాటు డైట్ ప్లాన్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ కంప్లీట్లీ రివర్సబుల్ ఆఫ్ ద డిసీజ్. అంటే డైట్ ఇచ్చి వదిలేయడం ఉండదు, బట్ అంటిల్ అండ్ అన్లెస్ యూ ఫాలో వీఆర్ దేర్. మేము ఫాలో అయ్యి వాళ్ళు అంటే ఒక డైట్ చార్ట్ ఇచ్చి వదిలేస్తారని కామన్ మ్యాన్ అపోహ, అది పోవాలనే నేను పర్టికులర్గా ఈ పాయింట్ చెప్తున్నాను. అంటే డైట్ ఫాలో ఇవ్వడం వేరు, ఫాలో చేయించడం వేరు. యాజ్ ఎ కోచ్ వీ యూస్ టు డూ దట్. పర్ఫెక్ట్ లైఫ్ కోచ్కి మీనింగ్ అనుకుంటున్నాను ఐ థింక్ మీరు చెప్పినటువంటిది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మహాగారు. సో చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మహాగారి డైట్ సజెషన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.